ఇంకా ఈ దుశ్శాసన పర్వం ఒకవైపు అయితే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పర్వం మొదలుపెట్టింది. మరి పదో తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి, పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు. అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మసీదుల్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీదు లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఇవ్వగానే ఆయన 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి అక్షర అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసింది. దాంతోపాటు ఇంకా 5 మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది. ఎవరికి తెలియదు ఈ గేమ్లు? అదర్స్ అని ఎందుకు పెట్టింది? ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం. అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయొద్దు, వాళ్ళంతా జైళ్ళల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ మంత్రులు వివేకానంద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇంకా వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. అదేనా మీ ప్లాను? చిన్న అమ్మాయి మీద కూడా కేసు పెట్టడానికి మీకు మనసు ఎక్కడొచ్చింది? తండ్రిని కోల్పోయిన బిడ్డ, తల్లికి సపోర్టుగా రోడ్ల మీద తండ్రి చేసిన మంచి పనులను మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక కుటుంబంగా ఈ ప్రాంత ప్రజలను, మహిళలను, హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, అన్ని వర్గాలకు చెందిన ప్రజలను మంచిగా చూసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాల నుంచి రక్షించాలి. వాళ్ళ నాన్న యొక్క మంచి పనుల యొక్క పరంపరను కొనసాగించాలని ఒక బిడ్డ తల్లికి తోడుగా పోతే ఆమెను ఏటుగా పెట్టి, అక్యూజ్డ్గా పెట్టి ఆమె మీద ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు రోడ్డు మీద నిలబడితే మసీదు ముందర పెట్టి మసీదు అని చెప్పారు. అసలు ఏ చట్టం చెప్తుంది మా రోడ్డు మీద నిలబడకూడదని? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ అని ఒక 1988లో వచ్చిన యాక్ట్ను దీంట్లో ప్రయోగించారు. అసలు 1988లో ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది తెలుసా? ఆనాడు మత కల్లోలాల్లో రిలీజియస్ ప్లేసెస్ అని కూడా వాడబడుతున్నాయి, అందుకొరకు ఈ రిలీజియస్ ప్లేసెస్ మత కల్లాల్లో వాడబడకూడదు అని చెప్పి తీసుకొచ్చిన యాక్ట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. 223 BNS ప్రయోగించారు, 174 BNS ప్రయోగించారు. 174 BNS, 223 BNS ఏం చెప్తున్నది? ఎవరైనా రిలీజియస్ హెడ్, మత పెద్ద ఎవరైనా ఈ ఓటర్లను ప్రభావితం చేస్తే ఆయన మీద కేసు పెట్టాలి. రోడ్ల మీద నిలబడి తమ పార్టీ ప్రచారాన్ని చేసుకునే వ్యక్తుల మీద కేసు పెట్టడానికి రాదు. అంటే ఆయన 3 గంటల కంప్లైంట్ ఇస్తాడు, అట్లా కంప్లైంట్ ఇవ్వగానే కేసు. ఇక మీరు చూడండి, ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి ఉండడం వల్ల ఆయన పోలీసు వాళ్ళందరినీ కూడా ఈ బీఆర్ఎస్ ఏవైతే 400 బూతులు ఉన్నాయో 400 బూతుల్లో ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులందరి మీద కూడా నిఘా పెట్టిండు. ప్రతి ఒక్క టీం మీద ఒక బూత్కి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పెట్టిండు, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పెట్టిండు. వీళ్ళు అడుగు తీసి అడిగేగానే కేసు. ఎంతమంది మీద కేసులు పెడతారు?
ఇదే ఇందుకోసమేనా మీరున్నది ఈ పోలీస్ వ్యవస్థలో? ఇందుకోసమేనా మీరు హోంమంత్రిగా పోయింది? ఇలా రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇక ఒకవైపు మాగంటి సునీత గోపినాథ్ గారి మీద ఆమె చేయని నేరానికి ఆమె మీద ఆ అమ్మాయి మీద కేసు పెడితే, ఇంకొక వైపు పోలీసు వాళ్ళ